అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్. నేను దీప్తి. ఇవాల్టి ఈ వీడియోలో స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. పెసరపప్పుతో చాలా టేస్టీగా, హెల్తీగా, ఈజీగా పాయసం ఎలా చేయాలో చూసేద్దాము. పండగలప్పుడు ఈ పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా కంటెంట్ మీకు బాగా నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. పాయసం ఎలా చేయాలో చూసేద్దామా? ఇవేనండి పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇలాచి ఒక 3 తీసుకున్నాను నేను. తర్వాత జీడిపప్పు, మీకు కావాలంటే బాదాము, ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవచ్చు. గసాలు తీసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్. బెల్లం తీసుకున్నాను, మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు ఒక కప్ తీసుకున్నాను. తురిమిన కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, అదొక 3/4 కప్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మనం పాన్ పెట్టేసుకుందాము. పెసరపప్పు వేయించుకునేస్తామండి. ఫస్ట్ మనం సన్న మంటలోనే వేయించుకోవాలి పెసరపప్పుని, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. పెసరపప్పు వేయించుకునే విధంలోనే మనకి పాయసం అనేది టేస్టీగా ఉంటుందండి. మనం హై ఫ్లేమ్లో వేయించుకుంటే గాన పెసరపప్పు మాడిపోతుంది. సో సిమ్లోనే పెట్టి వేయించుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, తర్వాత స్మెల్ కూడా బాగుంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, నాకైతే ఇలా వేగిపోయింది పెసరపప్పు. ఇలా వేయించుకుంటే సరిపోతుంది అంతే. ఈ పెసరపప్పుని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో ఇప్పుడు నేను చూపించాను కదండి, గసాలు, తర్వాత పచ్చి కొబ్బరి, ఇది పేస్ట్ చేసి ఇలా కచ్చా పచ్చగా చేసేసుకుందాము. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం పేస్ట్గా చేసేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్లో పెసరపప్పు వేస్తున్నాను. వేయించిండే పెసరపప్పు బాగా వాష్ చేసేసుకోండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని 1:2 ప్రపోర్షన్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకటి పెసరపప్పు అయితే 2 గ్లాసులు వాటరు. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేసుకుందామండి. ఒక 2 to 3 విజిల్స్ ఇచ్చుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది పెసరపప్పు మనకి. ఇలా బాగా మెత్తగా అయితే సరిపోతుంది అంతే. చూడండి, బాగా బాయిల్ అయిపోయింది. ఇలా బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గసాలు, కొబ్బరి, అది యాడ్ చేసేసుకుందాము. ఒక 1/2 కప్ పాలు యాడ్ చేస్తున్నాను. తర్వాత బెల్లం యాడ్ చేసేసుకుందాము. పాలు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది పాయసంది. చెప్పాను కదండి, మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకున్నాక నేనైతే ఇప్పుడు చిన్న పాన్ మీద నెయ్యి యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు వేయించుకునేద్దామండి. నేనైతే జీడిపప్పు ఒక్కటే తీసుకున్నాను. మీరు ద్రాక్ష, బాదం పప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకున్నాక ఇది పాయసంలో యాడ్ చేసేసుకుందాము. మనకి పెసరపప్పు చాలా మంచిది. మన బాడీ హీట్ని కూడా ఇన్స్టెంట్గా తగ్గించేస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది మన బాడీకి. సో మనం అప్పుడప్పుడు ఇలా పెసరపప్పు పాయసం ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మీరు స్వీట్నెస్ చూసుకోండి. మీకు ఏమైనా స్వీట్నెస్ తగ్గితే మీరు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఇలాచీ యాడ్ చేస్తున్నాను. ఒక 2 minutes బాయిల్ అవ్వాలి అంతే. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఈ పెసరపప్పు పాయసాన్ని అయితే చేసేసుకోవచ్చు. నేనైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను. స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. దసరా వచ్చేస్తుంది కదండి. సో నవరాత్రుల్లో ఏదో ఒక రోజు నైవేద్యంకి ఈ పాయసాన్ని అయితే తప్పక ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. బై బై.